ధోనీపై టేబుల్లో లాస్ట్ నుండి సెకండ్ పొజిషన్లో ఉన్నావు. 5 మ్యాచ్లలో 4 ఓడిపోయినావు. ఈ టైంలో నువ్వు కెప్టెన్సీ తీసుకున్నావు. ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతావంటావా అసలు? జడ్డు, ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ప్లే ఆఫ్స్ మీద కాదు ఉండాల్సింది, ఇవాళ జరగబోయే కేకేఆర్తోని మ్యాచ్ మీద. ఒకటికి వెళ్తే ఒకటి ఓడిపోతుంది. ఆ కేకేఆర్ని మనం ఓడియలేమా అన్న మన హోమ్ గ్రౌండ్లో? మళ్ళా జడేజా వాళ్ళ కెప్టెన్ రహానే మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు. వాళ్ళ బౌలింగ్ కోచ్ డీజే బ్రావో చెన్నైలో మనల్ని ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు. మోయిన్ అలీ మొన్నటిదాకా మనకే ఆడిండు. అంతెందుకు, మొన్న వాళ్ళు ఎల్ఎస్జీతో ఆడిన మ్యాచ్లో 238ని ఈజీగా చేజ్ చేసేటోళ్ళే. మధ్యలో కొద్దిగంత తడబడ్డారు కాబట్టి 4 రన్ల తేడాతో ఓడిపోయిళ్ళు. అంటే ఈ మ్యాచ్ మనం ఓడిపోతామంటానవా? అట్లెట్లా ఓడిపోనిస్తా? ఈ మ్యాచ్లో మన టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేయాలనో నేను చెప్తా. మ్యాచ్ గెలిచేది మనమే. గైక్వాడ్ పోయిండని నువ్వేం బాధపడకు ధోని భయ్, టీంలో నేనున్నా. టీంలకు నన్ను తీసుకో. 30 బాళ్ళల్లో 70 రన్లు చంపకపోతే నా పేరు రాహుల్ త్రిపాఠియే కాదు. తీసుకుంటా తమ్ముడు, అందరినీ తీసుకుంటా. చూస్తావు కదా ఈ మ్యాచ్లో ధోని ఆడించే ఆట. రసలు చెప్పు, నీకు మ్యాచ్లు ఆడే ఇంట్రెస్ట్ లేదంటే నీ ప్లేస్లో నీ తమ్ముడు బోవెల్ని ఆడిపించుకుంటాం. ఈజీగా గెలిచే మ్యాచ్ మింగింది. నీకంటే హర్షిత్ రాణా బ్యాటింగ్ మంచిగా చేస్తాడు. నారాయణ్ 13 బాళ్ళల్లో 30 రన్లు చంపిండు. అసలు ఏమైంది, నీకు బ్యాటింగ్ వచ్చా లేకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ నేర్చుకొని బ్యాటింగ్ మర్చిపోయినావా? ఎసొంటి మ్యాచ్లు గెలిపించేటోన్ని ఏం హాలత్ అయిపోయింది. అయినా బౌలింగ్లో ఒక వికెట్ తీసినా కదా రా అనే. నీ బొక్కలో బౌలింగ్ ఎవరికి కావాలి అసలు? నాకు కావాల్సింది నువ్వు కొట్టే 6లు. ఈ మ్యాచ్లో నా కొడతావా లేకుంటే గంతే నా కథ? కొద్దిగా ముందుకు పంపి బ్యాటింగ్ ఆడార్లా ఈ మ్యాచ్లో చూపిస్తారు అసలంటే ఏందో. అలీ బ్రో, మొన్నటిదాకా మన ఇద్దరం చెన్నైకే ఆడినాం. ఇవాళ గదే చెన్నైతోని మ్యాచ్. మన ఇద్దరం మంచిగా ఆడితే ఈజీగా గెలుతాం. నువ్వు నన్ను ప్లేయింగ్ లెవెన్లకే తీసుకుంటలేవే, నేనెట్లా మంచిగా ఆడాలి? ఏగా జాన్సన్ని బయటికి నూకి నిన్ను పట్టుకత్తా కానీ ఈ మ్యాచ్లో నువ్వు బ్యాటింగ్ బౌలింగ్లో చేసే పర్ఫార్మెన్స్కి వారు 1 సైడ్ కావాలి. బౌలింగ్లో నారాయణ కంటే ఎక్కువ వికెట్లు తీస్తా, బ్యాటింగ్లో రసల్ కంటే ఎక్కువ 6లు కొడతా. నువ్వు ఫిక్స్ అయిపో. రహానే అన్న, రఘువంశీ, రసలు, రమన్దీపు ఈ ముగ్గురిట్లలో నాకు ఒక్కరు సపోర్ట్ ఇచ్చినా కానీ లాస్ట్ మ్యాచ్ గెలిపించేటోన్నే. అయినా నన్ను కొద్దిగా ముందుకు పంపించినా కానీ వారు 1 సైడ్ చేసి పడేటోన్ని. నన్ను కంత లాస్ట్లో పంపిస్తే మ్యాచ్ ఎట్లా గెలిపిస్తా చెప్పు? కరెక్ట్ రింకు తమ్ముడు, లాస్ట్ మ్యాచ్లో నిన్ను లాస్ట్కు పంపించి పెద్ద మిస్టేక్ చేసినావు. వాస్తవానికి 10 ఓవర్లప్పుడు 11 ఓవర్లప్పుడు నిన్ను బ్యాటింగ్కి పంపితే నువ్వు మ్యాచ్ గెలిపిస్తావు. ఈ మ్యాచ్లో అదే చేయబోతున్నావు. గెట్ రెడీ అన్న. అప్పుడెప్పుడో నీ కెప్టెన్సీలో సిఎస్కేకి ఓపెనింగ్ చేసిన. ఇప్పుడు నువ్వు మళ్ళీ కెప్టెన్ అయినావు. మన వాళ్ళు ఓపెనింగ్లో టుక్కు ఆట ఆడతాళ్ళు. నన్ను నువ్వు మళ్ళీ ఓపెనర్ చేయి, బీభత్సం అంటే ఏంటిదో చూపిస్తా. అదే ఆలోచిస్తానా తమ్ముడు. పవర్ ప్లేలో మన వాళ్ళు మరీ స్లోగా ఆడతాళ్ళు. ఎవరిని ఓపెనర్ చేయాలన్నా అని ఆలోచిస్తానా, డిసైడ్ చేస్తా. ధోని అన్న, ఈ మ్యాచ్లో మన ఇద్దరం కలిసి చేసే స్టంపింగ్లకి వారు 1 సైడ్ కావాలి. నా బౌలింగ్లు ఇవాళ నువ్వు మినిమం 2 స్టంపింగ్లు చేయాలి. చేద్దాం తమ్ముడు, ఖచ్చితంగా చేద్దాం. దానిలో ఏముంది? నాకు ఒక విషయం అర్థమైతే లేదు. మొన్నటిదాకా నువ్వు చెప్పినట్టే వేసిలు కదా ధోని అన్న ఈ బౌలర్లందరూ బౌలింగు. ఇవాళ కూడా గదే జరుగుతుంది. ఏదో ఇప్పటి నుండి సిఎస్కే వరుసగా మ్యాచ్లు గెలవబోతున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇక మీ టీంలో ఉన్న ఏకైక బ్యాట్స్మెన్ గైక్వాడ్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇంకేడ గెలుతారు మీరు? బౌలర్లతో బ్యాటింగ్ చేపించి గెలిపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ టీసీ హైలైట్స్ వీడియో కూడా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ మ్యాచ్లో ధోని ఈజ్ బ్యాక్ యాజ్ ఎ కెప్టెన్. ఖచ్చితంగా ఆపోజిట్ టీంని అయితే ఎక్కువ స్కోర్ కొట్టనియాడు. కానీ వాళ్ళు కొట్టిన కొంచెం స్కోర్ని కూడా సిఎస్కే చేజ్ చేస్తుందా లేదా అన్నదే డౌట్. ఎందుకంటే బ్యాట్స్మెన్ అసలు ఎవరు ఫామ్లో లేరు. ఉన్న ఒకే ఒక్క ప్రాపర్ బ్యాట్స్మెన్ గైక్వాడ్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. పోనీ ఇంకా బయట నుంచి కూడా ఏం రిప్లేస్మెంట్స్ తెచ్చుకోలే. అంటే దాన్ని బట్టి స్క్వాడ్లు ఉన్న వాళ్ళనే ఆడిపిస్తారు కాబట్టి ఎట్లుంటుందో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.